ఈరోజు జిల్లా పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో మనకి విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులందరికీ కూడా స్పెషల్ కిట్స్ని మనకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా డిఈఓ గారు, డిఏ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు, డివిజన్ ప్రెసిడెంట్ గారు, పెద్దలందరి సమక్షంలో ఇక్కడ దాదాపుగా 237 మందిని బెనిఫిషియర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పరికరాల్ని ఈరోజు పంపిణీ చేయబోతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈ బ్యాటరీతో పనిచేసే మోటరైజ్డ్ ట్రైసైకిల్ విత్ బాక్స్తో 11 మందికి ఇవి పంపిణీ చేయబోతూ ఉన్నాము. ట్రైసైకిళ్ళు 8 మందికి ఇవ్వబోతూ ఉన్నాము. అదేవిధంగా సిపి వీల్ చైర్స్ ఒక 32 మందికి ఇవ్వబోతున్నాము. అదే వినికిడి యంత్రాలు అంటే కేవలం నడవలేని వాళ్ళకే కాకుండా అన్ని విభాగాల్లో కూడా ఈ యొక్క పరికరాలను అందజేయబోతూ ఉన్నాము. అందులో వినికిడికి యంత్రాలు 43 యంత్రాలను ఇవ్వబోతున్నాము. అదేవిధంగా టీఎల్ఎం కిట్స్ 66 మందికి ఇస్తున్నాము. రోటేటర్స్ ఒక 14 మందికి, అదేవిధంగా బ్రెయిలీ కిట్స్ కూడా ఒక 21 మందికి ఇస్తున్నాము. విజువల్ ఇంప్రూవ్మెంట్స్ కిట్స్ కూడా ఒకటి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వీల్ చైర్స్ దాదాపుగా 62 మందికి ఇస్తున్నారు. ఇది పాఠశాలలో ఒక సర్వే పెట్టుకొని పాఠశాల విద్యార్థులందరికీ ఎవరెవరికి అవసరం నిమిత్తం ముందుగానే సర్వే పెట్టుకొని బెనిఫిషియర్స్ అందరినీ శిబిరాల ద్వారా ఐడెంటిఫై చేసి ఈ యొక్క ఉపకరణాలన్నీ కూడా ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఇటు విద్యార్థులు కాకుండా అదర్ అవుట్ సైడర్స్ కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఈ శిబిరాలకి వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అనేక రకాలైన బాధలతో ఈరోజు ఈ డిసేబుల్డ్ పీపుల్ అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్ కోసం గవర్నమెంట్ ఎంతో కృషి చేస్తూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా 3380 మంది పిల్లల్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉపకరణాలను అందజేయబోతూ ఉన్నాము. మరి గుంటూరు జిల్లా వరకు 238 మందిని ఐడెంటిఫై చేశాము. గుంటూరు వెస్ట్ వరకు ఈరోజు ఇక్కడ మనకి 180 దాకా బెనిఫిషియరీస్ అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ అవసరార్థం వారికి ఏ కిట్ ఇవ్వబోతున్నారో ఇప్పుడు మేడం చెప్తారు. అందరి సమక్షంలో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి వీరి యొక్క భవిష్యత్తు కోసం ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నందుకు నిజంగా మనకి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి, సిబ్బందికి ధన్యవాదాలు చెప్పాలి. ఇందులో ఎన్నో విభాగాలు ఉన్నాయి. అందరూ కూడా చాలా చక్కగా వీరందరికీ ఒక మంచి ఎయిడ్ని ఇస్తూ ఆయాలతో సహా కూడా వాడికి ఎక్కడ కూడా విసుక్కోకుండా చాలా చక్కగా ఒక సేవా దృక్పథంతో పనిచేస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమంలో నన్ను ట్రైస్కిల్స్ అండి, బ్యాటరీ సహాయంతో వచ్చే ట్రైస్కిల్స్ ఉన్నాయి. అలాగే సిపి వీల్ చైర్స్ ఉన్నాయి, మామూలు వీల్ చైర్స్ కూడా ఉన్నాయి, రోలేటర్స్ అంటాము. అలాగే హియరింగ్ ఇంపాక్ట్ వాళ్ళకు కూడా హియరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి. అలాగే మెంటలీ అంటే టీఎల్ఎం కిట్స్ ఉన్నాయి. కొంత మన బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకి రకరకాల మొత్తం 237 మంది పిల్లలకి ఇవాళ మనం పరికరాలంతా కూడా అందజేయబోతున్నాము. ముఖ్యంగా CWS అనే పిల్లలకి సంబంధించి ఎన్నో మన గవర్నమెంట్ కూడా ఎన్నో ప్రొవిజన్స్ ఇస్తోంది. అలాగే సోషల్ పెన్షన్స్ కింద కూడా వికలాంగులకి 6,000 పైచలకి పెన్షన్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా మన గవర్నమెంట్ ఉద్యోగాల్లో చూసుకుంటే కూడా పిల్లలకి అంటే లోకోమోటర్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి అంటే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కానీ, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి కానీ, అలాగే ఈవెన్ మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది. మనకి జాబ్స్లో కూడా వాళ్ళకి ఉంటుంది. సో ఇటువంటి ముఖ్యంగా ఇలాంటి డిఫెక్ట్స్ ఉండడం కొంచెం బాధాకరంగా అనిపించినా కూడా ఆ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళకి ఎంతో సేవలు చేస్తున్నారు. ముఖ్యంగా మా భవితా కేంద్రాలు కూడా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా మనము ఒక భవితా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ అంటాము. సో వాళ్ళందరూ కూడా అందులోనే ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని వాళ్ళందరికీ ఎంతో సేవ చేస్తారు. అంటే రకరకాల వాళ్ళకి లోపాలతో పిల్లలు వస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఒక తల్లిలో వాళ్ళు సపరలు చేస్తూ వాళ్ళ యొక్క రుగ్మతను తగ్గించే ప్రయత్నం అందరూ కూడా సిన్సియర్గా చేస్తున్నారండి. వాళ్ళ